ఒక సిటీ రెండు సినిమాలు. ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయింది, ఇంకొకటి సెట్స్ మీద ఉంది. రిలీజ్ అయిన సినిమాకి సీక్వెల్ కూడా అదే సిటీ చుట్టూ తిరగనుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సిటీ ఏంటి? ఆ సిటీ చుట్టూ తిరుగుతున్న కథలేంటో అర్థమయ్యే ఉంటుందిగా. కల్కి సినిమా చూసిన వారికి అందులోని వారణాసి ప్రస్తావన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఓవైపు ఫ్యూచర్ గురించి మాట్లాడుతూనే మరోవైపు పాస్ట్ గురించి కూడా చక్కగా ప్రస్తావించారు నాగ్ అశ్విన్. కల్కి సీక్వెల్లోనూ వారణాసి ప్రస్తావన గట్టిగానే ఉండొచ్చన్నది ఎక్స్పెక్టేషన్. ఆ సినిమా సంగతేమో కానీ మా సినిమాలో మాత్రం వారణాసి గ్యారంటీ అని చెప్పకనే చెప్తున్నారు రాజమౌళి. వారణాసిలో మహేష్ సినిమా షూటింగ్ ఉంటుందంటూ ఎప్పటినుండో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఫర్ చేంజ్ షూట్ వారణాసిలో కాదు, వారణాసి సెట్లో ప్లాన్ చేశారు జక్కన్న. సినిమా ఫుటేజ్ లీక్ కాకుండా, షూట్కి ఆటంకం కాకుండా ఉండాలంటే సెట్ కంపల్సరీ అనుకున్నారట. అందుకే 50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మార్చ్లో జరగాల్సిన కెన్యా స్కెడ్యూల్ నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ అయింది. దాదాపు 6 ఏళ్ల తరువాత చేస్తోన్న ఇండియన్ సినిమా కావడంతో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారట ప్రియాంక. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ డయాస్ మీద సగర్వంగా నిలబెట్టాలని యూనిట్ ఇష్టంగా పనిచేస్తోందని అంటున్నారు దగ్గర్నుండి గమనిస్తున్నవారు.